హలో హాయ్. నేను మీ హిస్టరీ రఫీ సార్ని. మనం ఈరోజు వేంగి చాళుక్యులకి సంబంధించి 4వ వీడియోని పెడుతున్నాము. ఈ 4వ వీడియోని కూడా మీరు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఈ వీడియోని చాలామంది ఫాలో అవుతున్నారు. ఆ సందర్భంగా వాళ్ళు కొన్ని డౌట్లు తెలియజేశారు. ఆ డౌట్లను మనం ఇప్పుడు క్లారిటీ చేసుకుని 4th వీడియో వేంగి చాళుక్యుల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇందులో భాగంగా ఒకసారి కామెంట్ ఏం పెట్టారంటే, విషమ సిద్ధి కుబ్జ విష్ణువర్ధనుడికి బిరుదు ఉంది, అది బహుశా విషయ సిద్ధేమో సార్ అని పెట్టారు. ఎందుకంటే వేంగి చాళుక్యుల కాలం నాటి పరిపాలనా విభాగాలను విషయాలు అంటారు. వేంగి చాళుక్యుల కాలం నాటి పరిపాలనా విభాగాలను విషయాలు అంటారు. అందువల్ల బహుశా విషయాల వల్ల విషయ సిద్ధి వచ్చిందేమో అని సారు డౌట్ వ్యక్తం చేశారు. కానీ కాదు, ఇతను విషమంగా ఉన్న జలదుర్గాలు, గిరిదుర్గాలు, వనదుర్గాలను వశం చేసుకుంటాడు కాబట్టి ఇతనికి విషమ సిద్ధి అని బిరుదు వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంకొక అమ్మాయి అడిగారు, కామెంట్ పెట్టారు, కొన్ని పుస్తకాలలో రాజమండ్రిని కట్టింది రాజరాజ నరేంద్రుడు అని ఉంది సార్, ఇది నిజమా అని. బాగా గుర్తుపెట్టుకోండి, కళ్యాణ చాళుక్యుల బారి నుంచి రాజ్యాన్ని రక్షించుకోవడానికి వేంగి చాళుక్యులు మొదటి అమ్మరాజు అనే రాజు గోదావరి నది తీరాన రాజమంద్రి అనే పేరు గల రాజమహేంద్రవరాన్ని నిర్మించాడు. అమ్మరాజు 1, మొదటి అమ్మరాజు నిర్మించాడు. కొన్నేళ్ల తర్వాత రాజరాజ నరేంద్రుడు రాజధానిని రాజమండ్రికి మార్చాడు. రాజరాజ నరేంద్రుడు రాజధానిని రాజమండ్రికి మార్చాడు. ఓకే, కాబట్టి హిస్టరీలో డౌట్లు ఉండడం సహజం. కొన్ని కీలకంగా డౌట్లుంటే కామెంట్లు పెట్టండి, నేను నెక్స్ట్ వీడియోలో వాటిని క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, తెలుసుకొని చెప్తాను, మీకు మరింత సహకారం అందించడానికి. ఈరోజు మనం పోయిన సోమవారం ఒక వీడియో పెట్టినాం, ఈరోజు మరో వీడియో పెడుతున్నాం. చాలామంది ఫ్రీడమ్ మూమెంట్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది కదా అని మన పిల్లలు అడుగుతూ ఉన్నారు, స్టూడెంట్లు, ఉద్యోగార్థులు. ఈ వేంగి చాళుక్యులు ఎపిసోడ్ అయిపోనియండి, ఈ 4వ ఎపిసోడ్ అయిపోతే అప్పుడు మనం ఫ్రీడమ్ మూమెంట్ బెంగాల్ యుద్ధాల కాడ నుంచి చెప్పుకుందాంలేండి, అవి కూడా చెప్పుకుందాం. వేంగి చాళుక్యులు ఒక ఎపిసోడ్ చెప్పుకుని తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్దాం. ఎందుకంటే ఫ్రీడమ్ మూమెంట్ గ్రూప్ 2 ఏపీ కానీ, గ్రూప్ 2 తెలంగాణ ఎగ్జామ్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, లోకల్లో 2 రాష్ట్రాలు ఎక్కడ రాసినా ఇండియన్ హిస్టరీ మోస్ట్ ఇంపార్టెంట్ సిలబస్ అన్నట్టు. ఫ్రీడమ్ మూమెంట్ గ్రూప్ 2 వాళ్ళకు ఉంది ఏపీలో, తెలంగాణలో అయితే ఇండియన్ హిస్టరీ మొత్తం ఉంది గ్రూప్ 2లో తెలంగాణ రాష్ట్ర పిల్లలకి. కాబట్టి అది నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి చెప్పుకుందాంలేండి. చిన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, నా చిట్టి చెల్లెళ్ళు, ఈరోజు మనం పోయినసారి వేంగి చాళుక్య రాజుల్లో గుణగ విజయాదిత్యుడి వరకు మాట్లాడుకోవడం జరిగింది. ఆ తర్వాతి రాజుల గురించి ఈరోజు మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గుణగ విజయాదిత్యుల్లో ఏంటి కత్తి పాయింట్లు ఈసారి వస్తాయి అనుకుంటున్న పాయింట్లు? త్రిపుర మర్త్య మహేశ్వర గుణగ విజయాదిత్యుడి బిరుదు. వేంగి చాళుక్యుల్లో గుణగ విజయాదిత్యుడు గొప్ప రాజు, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇతనికి గుణగ విజయాదిత్యుడికి గుణకేనల్ల, గుణాకార, గుణాభార అనే బిరుదులు ఉన్నాయని ప్రీవియస్ వేంగి చాళుక్యులు వీడియో 3లో నేను చెప్పడం జరిగింది. అలానే గుణగ విజయాదిత్యుడి కాలంలో కందుకూరు పట్టణాన్ని నిర్మించారు, బోయకొట్టాలను అణిచారు. తెలుగులో తొలిపద్య శాసనం మన ప్రకాశం జిల్లా అద్దంకిలో వేశారు. గుణగ విజయాదిత్యుడి సేనాని పాండురంగడు ఈ యొక్క శాసనాన్ని వేశాడు అని మనం ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది. గుణగ విజయాదిత్యుడి తర్వాత ఈరోజు మన 4th వీడియోలో మరొక రాజు, ఇంపార్టెంట్ రాజులో మరొక రాజు, మొదటి చాళుక్య భీముడు అనేవాడు. చిన్న బాగా వినండిరా, రాసుకోండిరా నోట్స్.
మీకు మీకు చాలాసార్లు చెప్పా. శాతవాహనులు, దెన్ ఆల్సో ఇది మన వేంగిచాళుక్యులు, కాకతీయులు, విజయనగరం, ఈ 4 రాజవంశాలు కీలకం దక్షిణ భారతదేశంలో. ఏవి మళ్ళీ చెప్పండి? శాతవాహనులు, ఇప్పుడు మనం చెప్తున్న వేంగిచాళుక్యులు, దాని కాకతీయులు, దాని విజయనగర రాజ్యం. ఈ 4 నుంచి 4 ఏళ్ళు 28 బిట్లు వచ్చిన 4 ఏళ్ళు 28 బిట్లు వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సరే, మరి మనం ఈరోజు వేంగిచాళుక్యుల రాజుల 2వ విడత మలి విడత చెప్పుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఒక రాజు పేరు మొదటి చాళుక్య భీముడు. బాగా గుర్తుపెట్టుకోండి, మొదటి చాళుక్య భీముడు. అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు వేంగిచాళుక్యుల కాలంలో బౌద్ధానికి నష్టం జరిగి ఆ బౌద్ధం నామరూపం లేకుండా పోయింది వేంగిచాళుక్యుల కాలానికి. ఇక ఆ తర్వాత మనకి చరిత్రలో, ఆంధ్రుల చరిత్రలో ఏది మనకి బౌద్ధం కనబడదు. వేంగిచాళుక్యుల పీరియడ్లో బౌద్ధానికి నష్టం జరిగింది. మనకి ఏడుగురి బలరామూర్తి గారు ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర అనే పుస్తకాన్ని 1953లో రాశారు. ఆ పుస్తకం కూడా మనకి పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా ఒక ఆధారం. ఆ పుస్తకం నా దగ్గర ఉన్నది. ఆ పుస్తకాన్నే నేను రాసిన ఏపీ హిస్టరీ పుస్తకంలో, ఇండియన్ హిస్టరీ పుస్తకంలో ఉటంకించాను. అందువల్ల మీకు చెప్తున్నాను, నేను ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ బుక్స్ తెప్పించుకోండి మన ఇన్స్టిట్యూట్ నుంచి, అవి మీకు బాగా ఉపకరిస్తాయి అని చెప్పి. సరే, అదేంటో నేను లాస్ట్లో చెప్తాను. మళ్ళీ ఇప్పుడు మన మ్యాటర్లోకి వద్దాం. మొదటి చాళుక్య భీముడు బౌద్ధ ఆరామాలకి నష్టం కలిగించాడు అని మన పుస్తకాల్లో ఉంది. మొదటి చాళుక్య భీమ గుణగ విజయాదిత్యుడి తర్వాత ఒక గొప్ప రాజు. ఇతను బౌద్ధ ఆరామాలకి నష్టం కలిగించాడు. ఆరామాలు అని అంటే బౌద్ధ భిక్షువులు విశ్రాంతి తీసుకునే మందిరాలను ఆరామాలు అంటారు. ఇది మళ్ళీ చెప్పరా చిన్ను? బౌద్ధ భిక్షువులు విశ్రాంతి తీసుకునే మందిరాలను ఆరామాలు అంటారు. వినాలి, బాగినాలు రా నాన్న, జాబొచ్చిద్దిరా. ఆరామాలు అంటారు. ఇలాంటి ఆరామాలు ఆంధ్రదేశంలో, తెలంగాణలో నలుచెరుగుల శాతవాహనుల పీరియడ్లో నిర్మించబడ్డాయి. ఇలాంటి ఆరామాల వద్ద బౌద్ధ భిక్షువులు రెస్ట్ తీసుకునేవాళ్ళు. అందులో ఆరాం అంటే ఏంటి? రెస్టే కదా, విశ్రాంతి కదా. ఇలాంటి ఆరామాలకి నష్టం కలిగించి తను కొన్ని శివాలయాలు నిర్మించాడని అంటారు. మనసుకు తీసుకోకండి, దయచేసి దండం పెడతా. మనసుకు తీసుకోకండి, ఉద్యోగం కోసం ప్రయత్నం చేద్దాం, ఓకేనా? అయితే అందువల్లే బహుశా అంటారు పంచారామాలు అని చెప్పి. 5 ఆరామాలు నిర్మించారు, మొదటి చాళుక్య భీముడు నిర్మించాడు అని. 5 ఆరామాలకి ఇబ్బంది కలిగించి 5 ఆరామాల వద్ద శివాలయాలు ప్రతిష్ఠించాడని అంటారు. ఇది చరిత్రలో ఉన్నది, పుస్తకాల్లో ఉన్నది. సరే, దీన్ని మనం పక్కన పెడితే మనకి బాగా ఫేమస్, బాగా ప్రాచుర్యం ఆంధ్రదేశంలో పంచారామాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ పంచారామాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? 1 గుంటూరు జిల్లాలో ఉంది, 2 తూర్పుగోదావరిలో ఉన్నాయి, 2 పశ్చిమ గోదావరిలో ఉన్నాయి. 1 గుంటూరు జిల్లాలో ఉంది, 2 పశ్చిమ గోదావరిలో ఉన్నాయి, 2 తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాయి. 5 శివాలయాలు కట్టాడు మొదటి చాళుక్య భీమ. ఇవి చాలా ఫేమస్. శివరాత్రి రోజు ఈ దేవాలయాల వద్ద భక్తులు కిటకిటలాడతారు. రేపు మార్చి నెలలో రాబోతున్న శివరాత్రి రోజు, ఈ రోజుకి ఇవి నిత్య పూజలు అందుకుంటున్నాయి. ఈ 5 ఆరామాలు, 5 శివాలయాలు. వీటిల్లో మొదటిది గుంటూరులో ఉంది, అమరావతి అమరారామం, గుంటూరు జిల్లా. అమరావతి అమరారామం, గుంటూరు జిల్లా. ఒక రకంగా చెప్పాలంటే పంచారామాలలో మొట్టమొదటిగా నిర్మించబడిన అతి ప్రాచీనమైన ఆరామం ఏది అంటే అమరారామం, అమరావతి, గుంటూరు జిల్లా అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది విష్ణుకుండినుల కాలంలోనే నిర్మించబడింది. ఇది అమరావతి వద్ద ఉన్న అమరారామం శివ దేవాలయం, చాలా ఫేమస్, మనందరికి తెలిసిందే. ఆ తర్వాత ఒక 2 పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక 2 ఉన్నాయి, బాగా 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 గుర్తుపెట్టుకోవాలి. తూర్పుగోదావరి జిల్లాలో 2 ఉన్నాయి, ఓకేనా? పశ్చిమ గోదావరి జిల్లాలో బాగా గుర్తుపెట్టుకోండి. ఉన్నటువంటి వాటిల్లో ఒకటేమో అమరారామం, మరొకటేమో క్షీరారామం. మా అమ్మగా క్షీరారామం, ఇది పాలకొల్లులో ఉంది. పాలకొల్లు క్షీరారామం. ఇంకొకటి భీమారామం.
అని భీమవరంలో ఉంది అని అనుకునేరు కాదు. భీమవరం పక్కన గునిపుడి అనే ఊళ్ళో ఈ భీమారామం ఉన్నది. గునిపుడి గునిపుడి GUNIPUDI గునిపుడి అనే ఊళ్ళో ఉంది. ఇది భీమారామం కాదు, యాక్చువల్లీ సోమారామం అంటారు దీన్ని. అయితే మీరు భీమారామం సోమారామం అని గుర్తుపెట్టుకోండి చాలు. అంటే రెండు ఒకటే. కాబట్టి క్షీరారామం, భీమారామం లేదా సోమారామం, అమరారామం. నెక్స్ట్ వన్ ద్రాక్షారామం. ఊరి పేరు కూడా ద్రాక్షారామమే, మనందరికి తెలిసిందే ద్రాక్షారామం. ఈ ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీ అంటారు. వేగి చాళుక్యుల పీరియడ్లో ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీ అంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి, దక్షిణ కాశీ అంటారు. వెరీ 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 ఇంపార్టెంట్ చిన్న, దక్షిణ కాశీ అంటారు. అలానే వీటితో పాటు కొమరారామం ఐదోది, కొమరారామం ఐదోది. చిన్నో కొమరారామం వినాలి బాగా. కొమరారామం ఇది ఎక్కడుంది? సామర్లకోట. కొమరారామం సామర్లకోటలో ఉంది. కాబట్టి కొమరారామం, క్షీరారామం, ద్రాక్షారామం, సోమారామం, అమరారామం, ఈ 5 పంచరామాల నిర్మాత మొదటి చాళుక్య భీమ. కొంచెం మొదటి చాళుక్య భీముడి కాలంలో బౌద్ధానికి నష్టం కలిగింది అనేది జర మైండ్లో పెట్టుకోండి. ఆ తర్వాత ఇక బౌద్ధం మనకి చరిత్రలో ఎక్కడా కూడా అసలు కనపడదు. జైనం అన్నా కనపడుతుంది కానీ బౌద్ధం కనపడదు. ఉన్నా ఏదో కొత్త రూపాల్లో తయారైంది బౌద్ధం. తయారైనప్పటికీ ఆ బౌద్ధానికి కూడా కొన్ని ఇబ్బందుల వల్ల అది కూడా చాలా క్షీణ దశలోకి చేరుకుంది. అయితే మొదటి చాళుక్య భీముడి ఆస్థానంలో నర్తకి ఉండింది. నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను మీకు, వేంగి చాళుక్యుల్లో. ఆమె పేరు చల్లవ్వ. ఈమె నర్తకి మొదటి చాళుక్య భీముడి ఆస్థానంలో. చల్లవ్వ, 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 నాట్ చల్లన, చల్లవ్వ. ఇవి మొదటి చాళుక్య భీముల్లో మీరు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇక ఆ తర్వాత మొదటి అమ్మరాజు. నాన్న మొదటి అమ్మరాజురా, చెల్లెమ్మ తమ్ముడు వినండి బాగా, తర్వాత నోట్ చేసుకుందరు కానీ, ఓకేనా? మొదటి అమ్మరాజు. ఈయన కాలంలో ఈయనకి కళ్యాణి చాళుక్యులకి ఘర్షణలు చెలరేగాయి. కళ్యాణి చాళుక్యులకి మొదటి అమ్మరాజుకి సారవంతమైన గోదావరి డెల్టా కోసం ఘర్షణలు జరిగాయి. సారవంతమైన గోదావరి డెల్టాలో ఒక ఏనుగు పడుకునే స్థలంలో 7 తినే తిండి పండించేవాళ్ళంట. 7 తినే తిండి పండించేవాళ్ళట. అంత సారవంతమైంది గోదావరి డెల్టా. అదే వేంగి, పెదవేగి, చిన్నవేగి, ఏలూరు, దెందులూరు, ఈ పరిసర ప్రాంతాలు పశ్చిమ గోదావరి జిల్లాలో వేంగి చాళుక్యుల రాజధానులు ఇవి. అయితే కళ్యాణ చాళుక్యుల ఎఫెక్ట్ ఉండడం వల్ల మొదటి అమ్మరాజు గోదావరికి ఎగువన అక్కడ రాజధానిని కట్టుకుని, రాజధానిని వేంగి నుంచి రాజమండ్రికి షిఫ్ట్ చేసుకున్నామని తను అహోరాత్రులు శ్రమించి రాజమండ్రి అనే పేరు గల రాజమహేంద్రవరాన్ని నిర్మించాడు. చెల్లెమ్మ బాగా గుర్తుపెట్టుకోవాలి, మీరేదో డౌట్ వ్యక్తం చేశారు నాకు. కళ్యాణి చాళుక్యుల వారి నుంచి రాజ్యాన్ని రక్షించుకోవడానికి వేంగి నుంచి తను తన రాజ్యాన్ని రాజమండ్రికి మార్చుద్దామని రాజమండ్రిని కట్టారు మొదటి అమ్మరాజు. రాజమండ్రిని కట్టింది మొదటి అమ్మరాజు. రాజమండ్రిని కట్టింది మొదటి అమ్మరాజు. కొంచెం బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే తను ఎన్నటికీ రాజధానిని మార్చలేదు. తను ఎన్నటికీ ఎందుకో తన కాలం వరకు రాజధాని మార్చలేదు. ఆ తర్వాత కూడా చాలా కాలాల వరకు రాజధాని మార్చలేదు. కానీ మొదటి అమ్మరాజు మాత్రం రాజమండ్రి కట్టాడు కట్టాడు కట్టాడు. ఇది ఒకసారి వచ్చింది ఎగ్జామ్లో. ప్రశ్న ఏమొచ్చిందంటే రాజమండ్రి అనే పేరు గల రాజమహేంద్రవరాన్ని నిర్మించిన రాజవరు వేంగి చాళుక్యులు అని అడిగాడు. ఆన్సర్ దయచేసి బాగా గుర్తుపెట్టుకోండి, అమ్మరాజు 1. అయితే మొదటి అమ్మరాజు ఆస్థానంలో ఒక సంస్కృత విద్యలో ప్రవీణురాలు ఉండేది. ఆ అమ్మ పేరు చామెకాంబ. ఆ తర్వాత ఆమెను అమ్మరాజు పట్టమహిషి చేసుకున్నాడు అని మనకి పుస్తకాల్లో రాసి ఉంది. చామెకాంబ గుర్తుపెట్టుకోవాలి, చామెకాంబ. ఓకేనా? ఇది ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆ తర్వాత ఇది మొదటి అమ్మరాజు తర్వాత రెండవ అమ్మరాజు, మరో రాజు. మొదటి చాళుక్య భీమ, మొదటి అమ్మరాజు, రెండవ అమ్మరాజు. రెండవ అమ్మరాజు కాలంలో ఆ రోజున్న సమాజంలో
శైవ మతంలో అనేక శాఖలు పుట్టుకొచ్చాయి. కాలముఖులు, కాపాలికులు అనే పేర్లతో శైవులు తయారయ్యారు. కాపాలికులు అని అంటే మనిషి కపాలంలో అన్నం తినేవాళ్ళు. ఓరంగా చెప్పాలంటే అఘోరాలని చెప్పొచ్చు. మనం కుంభమేళా చూస్తున్నాం కదా ప్రస్తుతం మనం. కాపాలికులు మద్యం మగువ మాంసాన్ని ఇష్టపడిన వాళ్ళు కాపాలికులు. ఈ కాపాలికులు విజయవాడ సిటీలో లకులీసపురం అని కట్టి సింహ పరిషత్ పెట్టారట. సింహ పరిషత్ దాని పేరు. సామాన్య జనాలు భయపడి చేశారట. ఎందుకంటే ఒళ్ళంతా శ్మశానంలో మనిషి బూడిదను పూసుకొని నగ్నంగా సింహ పరిషత్కి వచ్చారు వాళ్ళు. ఒక పెద్ద సింహ పరిషత్ జరిగింది. అది జరిగింది 2వ అమ్మరాజు కాలంలో. బెజవాడలో సింహ పరిషత్ అంటారు దీన్ని. ఇది ఏ రాజు కాలంలో జరిగింది అంటారు? కాపాలికుల సింహ పరిషత్. అంటే శైవంలో తీవ్రవాద ధోరణులు కలిగినటువంటిది కాపాలిక. ఈ కాపాలిక శాఖ సింహ పరిషత్ ఏర్పాటు జరిగింది విజయవాడలో. ఇది జరిగినప్పుడు వేంచాళిక రాజు 2వ అమ్మరాజు పరిపాలిస్తున్నాడు. వాళ్ళకి సహాయ సహకారాలు తను అందించాడట. వాడు చర్చలు డిబేట్లు పెట్టుకోవడానికి. ఈయన 2వ అమ్మరాజు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి మొదటి చాళుక్య భీమ, అంటే ఈరోజు చెప్పుకున్న రాజుల వరుస. మరొక ఆయన మొదటి చాళుక్య భీమ, ఒక ఆయన మొదటి చాళుక్య భీమ, ఇంకొక ఆయన మొదటి అమ్మరాజు, మరొక ఆయన 2వ అమ్మరాజు. 2వ అమ్మరాజు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత యుద్ధమల్లుడు. చిన్ను గుర్తుపెట్టుకోండి రా, ఈ రాజులు ఇంపార్టెంట్ రా. నేను ఒక మాట చెప్పాను మీకు వీడియో 3లో, వేంచాళికులు వీడియో 3లో. ఏం మాట చెప్పినానంటే, మీరు సంఘటనల నుంచి రాజుల్లోకి రండి, రాజుల్లో నుంచి సంఘటనలోకి వెళ్ళొద్దు. అలాంటప్పుడు రాజుల్లో మీరు మర్చిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల సంఘటనల్లో నుంచి రాజుల్లోకి రండి. ఇప్పుడు బెజవాడలో సింహ పరిషత్ ఏ రాజు కాలంలో జరిగింది చెప్పండి. మీరు చెప్పింది నాకు వినబడతానే ఉంది. ఎస్, 2వ అమ్మరాజు కాలంలో. 2వ అమ్మరాజు కాలంలో గుర్తుపెట్టుకోవాలి. అలాగే సంఘటనల సమాహారం నుంచి లెసన్లోకి రావడానికి ప్రయత్నం చేయండి. రాజుల్లోకి రండి. రాజుల్లో నుంచి సంఘటనల్లోకి వెళ్ళకండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్తున్నాం మరొక రాజు యుద్ధమల్లుడు. యుద్ధమల్లుడి గురించి మనకు చెప్పే శాసనం ఏది? బెజవాడ శాసనం. యుద్ధమల్లుడు గురించి మనకు చెప్పే శాసనం బెజవాడ శాసనం. ఇతను బెజవాడ పట్టణాన్ని నిర్మించాడు. బెజవాడ అనే పేరు బెజ్జమువాడ అనే దాని నుంచి బెజవాడ అనే పేరు పుట్టింది. అంటే బహుశా ఇటు కనకదుర్గమ్మ తల్లి, అటేమో ఇటు ప్రకాశం బ్యారేజ్కి అవతల ఉన్నటువంటి గుట్ట, ఇటు ఉన్నటువంటి గుట్ట బహుశా కలిసిపోయి ఉండేయని వీటికి రాజులు బెజ్జం వేసి ఆ కృష్ణానదిని స్వేచ్ఛగా పారేటట్టు చేశారని, అందువల్ల బెజ్జమువాడ, బ్లేజ్వాడ, బెజవాడ అయిందని మనకి పుస్తకాల్లో రాసి ఉన్నది. అంతకుముందు విష్ణుకుండినుల కాలంలో బెజవాడను కనకపురి అని పిలిచారు. శాతవాహనుల కాలంలో బెజవాడను వేతాటిపురం అని పిలిచారు. కాబట్టి బెజవాడ నగరాన్ని నిర్మించింది యుద్ధమల్లుడు పాండ్యప్రభ. ఇతను బెజవాడలో నాగమల్లీశ్వర స్వామి దేవాలయపు గోడపై తెలుగులో ప్రాచీనమైన పద్య శాసనం వేశాడు. బెజవాడలో నాగమల్లీశ్వర స్వామి దేవాలయం గోడలపై ఇతను తెలుగులో ప్రాచీన పద్య శాసనాల్లో ఒక పద్య శాసనాన్ని రాయడం జరిగింది. ఇది మధ్యాక్కర శైలిలో ఉంది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు బాగా గుర్తుపెట్టుకోండిరా, మధ్యాక్కర శైలిలో ఉంది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు బాగా గుర్తుపెట్టుకోండిరా, మధ్యాక్కర శైలిలో ఉంది. మధ్యాక్కర శైలి. బెజవాడ కట్టాడు, బెజవాడ పద్య శాసనాన్ని వేశాడు, బెజవాడ నగరాన్ని నిర్మించాడు యుద్ధమల్లుడు. ఇది కాక యుద్ధమల్లుడి ఆస్థానంలో నన్నే చోడుడు అని కవి ఉన్నాడు. నన్నే చోడుడు గుర్తుపెట్టుకోవాలి నాన్న, బాగా గుర్తుపెట్టుకోండిరా. మా అమ్మగా, మా చిన్నమ్మగా యుద్ధమల్లుడు గుర్తుపెట్టుకోవాలి. ఈయన కాలంలో నన్నే చోడుడు అనే కవి ఉన్నాడు. నన్నయ్య వేరు, నన్నే చోడుడు వేరు, వీళ్ళిద్దరు ఒకటి కాదు. నన్నే చోడుడు వేరు, నన్నయ్య వేరు, వీళ్ళిద్దరు ఒకటి కాదు. ఈ నన్నే చోడుడు కుమార సంభవం అనే కావ్యాన్ని తెలుగులో రాశాడు. నన్నే చోడుడు కుమార సంభవం అనే కావ్యాన్ని తెలుగులో రాశాడు. ఇది తెలుగులో రాయబడిన మొట్టమొదటి
చంపు కావ్యం అంటారు. తెలుగులో రాయబడిన మొట్టమొదటి చంపు కావ్యం ఏది అని అంటే నన్నే చోడుడు రాసిన కుమార సంభవం. ఎస్. మరి మీరు అడగొచ్చు, సార్ వాట్ ఈస్ మెంట్ బై చంపు అంటే ఏంటి సార్? చంపు అంటే గద్య పద్యాత్మకం. అంటే కొంత గద్యం రాసి ఉంటుంది, కొంత పద్యం రాసి ఉంటుంది. దీన్ని చంపు కావ్యం అని అంటారు. ఓకే. నన్నే చోడుడు యుద్ధమల్లుడు ఆస్థానంలో ఉన్నాడు. యుద్ధమల్లుడు బెజవాడ శాసనం, పద్య శాసనం. యుద్ధమల్లుడు బెజవాడ పట్టణాన్ని నిర్మించాడు. అప్పుడు యుద్ధమల్లుడిలో ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఈ మూడు పాయింట్లు యుద్ధమల్లుడిలో మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఏ 3 పాయింట్లు రాచిన్నో, ఒకటి బెజవాడ పట్టణం, మరొకటి నన్నే చోడుడికి ఆశ్రయం కల్పించి అతన్ని అభివృద్ధి చేయడం, మరొకటి బెజవాడ పద్య శాసనం మధ్యాకర శైలిలో ఉంది. ఈ పాయింట్లు దయచేసి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది దానార్ నువ్వు. దానార్ నువ్వు. మళ్ళీ చెప్పనారా చెల్లెమ్మలు తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు, దానార్ నువ్వుడు. ఓకే, దానార్ నువ్వుడు. మళ్ళీ ఒకసారి మనం బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళి రాజుల పేర్లను మనం వరుసగా చెప్పుకుంటా వద్దాం. ఓకేనా? వాటిల్లో ఈరోజు చెప్పుకున్న వాటిల్లో ఒకటి మొదటి చాళుక్య భీమ, మొదటి అమ్మరాజు, రెండవ అమ్మరాజు, యుద్ధమల్లుడు, ఇప్పుడు దానార్ నువ్వుడు. దానార్ నువ్వుడు నాటికి కళ్యాణి చాళుక్యుల దాడులు వేంగి చాళుక్యుల మీద ఎక్కువ అయ్యాయి. వేంగి చాళుక్యులు తమ రాజ్యాన్ని రక్షించుకోవడానికి, కళ్యాణి చాళుక్యుల సంపదను తీసుకువెళ్ళడానికి పరస్పరం ఘర్షణలు జరిగాయి. ఎవరి తప్పు కాదు. వాళ్ళ కళ్యాణ చాళుక్యుల నుంచి వాళ్ళది రైటు, వీళ్ళ నుంచి వీళ్ళది రైటు. చరిత్రలో ఇవన్నీ సహజం. అప్పుడు దానార్ నువ్వుడు అనే ఈ వేంగి చాళుక్య రాజు తన వేంగి చాళుక్య రాజ్యాన్ని రక్షించుకోవడం కోసం రాజధాని ఇంకా మారలా, రాజధాని వేంగిలోనే ఉంది, రాజమండ్రిలో లేదు. ఇంకా అమ్మరాజు రాజమండ్రి కట్టినప్పటికీ రాజధాని ఇంకా మారలేదు. మారినప్పుడు చెబుతా కదా, ముందు వినండి. అయితే దానార్ నువ్వుడు ఏం చేశాడంటే ఆ కళ్యాణ చాళుక్యుల బారి నుంచి తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి తంజావూరు డెల్టాను సంప్రదించాడు. అదేరా కావేరీ డెల్టాను సంప్రదించాడు, కావేరీ డెల్టాని. అప్పుడు అక్కడ చోళులు పరిపాలిస్తున్నారు. చోళుల పరిపాలన జరుగుతూ ఉంది. సారవంతమైన తంజావూరు కావేరీ డెల్టా. వాళ్ళ సాయం అడిగాడు దానార్ నువ్వుడు కళ్యాణ చాళుక్యులను ఎదుర్కోవడానికి. కానీ అప్పుడున్నటువంటి చోళ రాజులు సహాయం చేయడానికి నిరాకరించారు. ఎందువల్ల? దానార్ నువ్వుడు అడిగాడు, అంటే వేంగి చాళుక్యులు అడిగారు, మేము తంజావూరు చోళులం మీకు సాయం చేస్తాం, మన ఇద్దరం కలిసి కళ్యాణ చాళుక్యుల్ని చేస్తాం. ఫలితంగా కళ్యాణ చాళుక్యులు మమ్మల్ని ప్రశ్నిస్తారు. వేంగి చాళుక్యులు అంటే వాళ్ళకి మాకు శత్రుత్వం ఉన్నది, మరి చోళులు మీకు మాకు శత్రుత్వం లేదు కదా, మరి మీరు ఎందుకు వచ్చారు? అప్పుడు మేము కళ్యాణ చాళుక్యులకు ఏ సమాధానం చెప్పాలి? అందువల్ల చోళులమైన మేము ఓ వేంగి చాళుక్యులారా మీకు సహాయం చేయలేము అని అన్నారు. కాబట్టి దానార్ నువ్వుడు కళ్యాణ చాళుక్యులను ఎదుర్కోవడానికి తంజావూరు చోళుల సహాయం అడిగి విఫలమయ్యాడు. ప్రయత్నించాడు కానీ విఫలమయ్యాడు. ఈ పాయింట్ దానార్ నువ్వుడిలో బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా చిన్ను? ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి విమలాదిత్యుడు అని ఆయన వచ్చాడు. దానార్ నువ్వుడు తన బిడ్డలకి చెప్పి చనిపోయాడట. ఏమని చెప్పి చనిపోయాడంటే ఫ్యూచర్లో కళ్యాణ చాళుక్యుల బారి నుంచి మనం రక్షణ పొందాలంటే ఖచ్చితంగా చోళుల సాయం అడగాలి. ఆ చోళులు సాయం చేయరు. ఏ ఆధారంతో మేమేం చేయాలి అంటారు. అందువల్ల వీలైతే చోళుల అమ్మాయిలను పెళ్లిళ్లు చేసుకోవడానికైనా వేంగి చాళుక్య రాజులు సిద్ధంగా ఉండాలి. వాళ్ళు అడుగుతారు, పెళ్ళైందా మీకు అని. పెళ్లి అవ్వలేదని చెప్పండి. వాళ్ళ అమ్మాయిలను ఇస్తారు, పెళ్లి చేసుకోండి, వాళ్ళ సహకారం తీసుకోండి, కళ్యాణ చాళుక్యుల బారి నుంచి వేంగి చాళుక్య రాజ్యాన్ని రక్షించుకోండి. నేను ఆ పని చేయలేకపోయాను అని చెప్పి దానార్ నువ్వుడు మరణించాడని మనకు చరిత్ర చెబుతుంది. మరి విమలాదిత్యుడు కాలంలో కూడా తను కళ్యాణ చాళుక్యుల బారి నుంచి రక్షించుకోవడానికి విమలాదిత్యుడు అనే వేంగి చాళుక్య రాజు చోళుల సహాయం అడిగాడు, వాళ్ళ ఫాదర్ చెప్పినట్టే. అప్పుడు చోళ రాజ్యంలో తంజావూరులో రాజరాజ చోళుడు ఉన్నాడు. ఆయన గొప్ప రాజు. ఆయన బంగాళాఖాతాన్ని చోళ సరస్సుగా, హిందూ మహాసముద్రాన్ని చోళ మండలంగా గేమ్స్ ఆడుకుంటున్నాడు. సముద్రం మీద యుద్ధాలు. మనువు ఆర్యుల పీరియడ్లో ఇండియాలో మనువు మన ధర్మశాస్త్రంలో చెప్పాడు, హిందువులు సముద్రాంతర ప్రయాణం చేయరాదు అని. ఆ రోజుల్లో పాతకాలంలో ఆయన ఎందుకు చెప్పిండంటే
మన సంస్కృతి మనం బయటకు వెళ్ళి వేరే పాశ్చాత్య సంస్కృతిని తెచ్చి మన సంస్కృతిని కలుషితం చేస్తామని మనల్ని సముద్రాలు దాటి వెళ్ళొద్దు అన్నాడు మను. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం లేదు, సప్త సముద్రాలు ఇది, అమెరికా దాడుతున్నాం, ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతున్నాం, ఉద్యోగ అవకాశాల నిమిత్తం మనకు తెలిసిందే. అప్పుడు ఆయన వెళ్ళొద్దు అన్నాడు, మన సంస్కృతి దెబ్బతింటుందని చెప్పాడు. అందువల్లే సముద్రాల జోలికి భారతీయులు చాలా మంది చాలా రోజుల వరకు వెళ్ళలేదు. ఇంత కఠినత్వమైన సూత్రం ఉండగా దీనిని బద్దలు చేసి చోళులు సముద్రాల మీద వర్తక వ్యాపారాలు చేశారు. చైనా దేశంతో చేశారు చోళులు, అలాంటి ఆగ్నేయాసియా దేశాలతో చేశారు చోళులు, సముద్రాల మీద యుద్ధాలు చేశారు చోళులు, అరవీర భయంకరులు చోళులు. ఆ చోళుల సహాయం అర్థించాడు విమలాదిత్యుడు కళ్యాణి చాళుక్యుల్ని ఎదుర్కోవడానికి. బాగా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు కళ్యాణి చాళుక్యులు వాళ్ళ 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 వర్షం అలా పక్కన పెడితే, ఎప్పుడైతే చోళుల సాయం అడిగారో ఎవరు మన వేంగి చాళుక్యులు, రాజరాజ చోళ మన విమలాదిత్యుడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి అప్పుడు సాయంగా వచ్చాడు. మనం చెప్పుకుంది అదే కదా, దానార్ణవుడు చనిపోయేటప్పుడు చెప్పింది కూడా అదే కదా. అందువల్ల బాగా గుర్తుపెట్టుకోండి, విమలాదిత్యుడు చోళ రాజరాజ చోళుడి కుమార్తె కుందవ్వను తన భార్యగా స్వీకరించి వేంగికి తీసుకొచ్చాడు. కాబట్టి అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి, కొంచెం కామెడీగా చెప్తే అమ్మా నాన్న ఒక తమిళ అమ్మాయి. అంటే వేంగి చాళుక్యులు లాగించి కొడితే వేంగి చాళుక్యుల్ని కన్నడ మాట్లాడతారు, మళ్ళీ వాళ్ళు డెవలప్ చేసింది తెలుగు. ఇప్పుడు వాడు తెచ్చుకున్న అమ్మాయి తమిళ్, రాజరాజ చోళుడి కుమార్తె కుందవ్వ విమలాదిత్యుడికి భార్య అయింది. ఫలితంగా రాజరాజ చోళుడి కొడుకు రాజేంద్ర చోళ మన విమలాదిత్యుడికి బావమరిది అయ్యాడు. అతను అపారమైన సైన్యాన్ని బావకు తీసుకొచ్చాడు. అప్పుడు వేంగి చాళుక్య సైన్యం, దెన్ ఆల్సో చోళ సైన్యం ఇద్దరూ కలిసి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని తగులా పెట్టారు. కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని కర్ణాటకలో. కళ్యాణి చాళుక్య రాజ్యం శ్మశానమైంది, బూడిదైంది. కళ్యాణి చాళుక్య రాజ్యం కొన్ని నెలల పాటు ఆ కోటతో సహా కాలి బూడిదైందట. చూసిన చరిత్రకారులు కళ్యాణి చాళుక్య రాజ్యం తగలబడుతుంటే ప్రపంచం తగలబడిపోతుంది అని అరిచి ఏడిసి గీ పెట్టారట. అలా తగలబడిపోయింది కళ్యాణి చాళుక్య రాజ్యం ఈ చోళులు వేంగి చాళుక్యుల ఇద్దరి కాంబినేషన్లో. అలా తగలబడుతున్నప్పుడు కళ్యాణి చాళుక్యులు పారిపోయి సమీపాన ఉన్న జొన్న తోటల్లో, చెరకు తోటల్లో దాక్కుని తమని తాము రక్షించుకున్నారు. ఆ కళ్యాణి చాళుక్య రాజ్యం తగలబడిపోయినప్పుడు, ఆ కోట తగలబడిపోయినప్పుడు ఆ ఖజానాలో ఉన్నటువంటి బంగారం అంతా తగలబడి ఒక ద్రవంగా మారి, ఒక రసంగా మారి, ఒక బండెడు బంగారం ఒక పల్ల ప్రాంతానికి వచ్చి ఇలా బండెడు బంగారంగా తయారైందంట. ఒక చోట బంగారంగా ఘనీభవించింది, ద్రవం ఘనీభవించింది బంగారంగా. బాగా గుర్తుపెట్టుకోవాలి, బంగారంగా ఘనీభవించింది. ఈ బంగారాన్ని ఎవరు తీసుకెళ్ళాలి? విమలాదిత్యుడు అంటాడు నేను వేంగి చాళుక్య రాజ్యాన్ని తీసుకెళ్తానంటాడు. బావమరిది అంటాడు నేను తమిళనాడు తీసుకెళ్తా అంటాడు. వీళ్ళిద్దరి మధ్య చిన్నపాటి వాదోపాదాలు వచ్చినాయి. అయినప్పటికీ సరే బావమరిది, నువ్వు చోళుల తరపున వచ్చి మమ్మల్ని రక్షించావు, కళ్యాణి చాళుక్యుల్ని వేసేటట్టు చూశావు, సరే ఈ బంగారం ముద్ద నువ్వే తీసుకుని వెళ్ళు. అలా ఈ బంగారాన్ని తీసుకుని రాజేంద్ర చోళ తంజావూరు వెళ్ళి తన డాడీ అయినటువంటి రాజరాజ చోళుడికి ఇచ్చాడు. డాడీ, బంగారపు ముద్దను తీసుకొచ్చాను, ఎంత సంపద తెచ్చానో చూడు అని. అప్పుడు రాజరాజ చోళుడు అని నవ్వి, పిచ్చోడా మనం చూడని బంగారమా, ఇది అన్యాయంగా నువ్వు తెచ్చావురా, ఇది పాపపు సొమ్మురా, నువ్వు చేసిన పాపానికి ఇది సొమ్మురా, కళ్యాణి చాళుక్యుల సొమ్మురా ఇది. దీనితో మనం ఒక ఘనకార్యం చేద్దాం, ఒక మంచి పని చేద్దాం, అంతే తప్ప దీన్ని ఆభరణాలుగా వేసుకుని తొడిగి వాళ్ళ పాపాన్ని మనం మోయొద్దు, మనం చేసిన పాపాన్ని మనం మోయొద్దు అని చెప్పి ఈ బంగారంతో తమిళనాడులో తంజావూరులో రాజరాజ చోళుడు అతి పెద్ద దేవాలయాన్ని నిర్మించాడు. ఆ దేవాలయమే తంజావూరు బృహదీశ్వర ఆలయం. కిక్కొచ్చిందా? కత్తి లాంటి పాయింట్ కాదు. నేను ఇది మీకు చెప్తుంటేనే నేను ఎంతో అత్యున్నత ఆనంద స్థితిని అనుభవిస్తున్నా. ఇలాంటి బిట్లు ఢీ కొడితే నా స్వామిరంగా ఎగ్జామ్లో జాబ్ ఎందుకు రాదు? తంజావూరు బృహదీశ్వర ఆలయం ఎవరి సొమ్ముతో నిర్మించబడింది? కళ్యాణి చాళుక్య రాజు సొమ్ముతో, కళ్యాణి చాళుక్యుల బంగారంతో నిర్మించబడింది. దక్షిణ భారతదేశంలో అతి ఎత్తైన శిఖరం కలిగిన దేవాలయం తంజావూరు బృహదీశ్వర ఆలయం లేదా రాజరాజేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం
16 అంతస్తులతో కట్టారు. ఆ రోజుల్లో 16 అంతస్తులు తమాషానా? ఆ రోజుల్లోనే 16 అంతస్తులతో కట్టారు. ఈ ఆలయంలో శివలింగమే ఒక పెద్ద పెద్ద రూమ్ అంత ఉంటుంది. శివలింగం 16 అంతస్తులతో కట్టారు. నేల మీద నుంచి నిలబడి చూస్తే ఆలయ శిఖరం 216 అడుగుల ఎత్తున ఉంటుంది. ఎవరి సొమ్ముతో? కళ్యాణి చాళుక్యుల బంగారంతో నిర్మించారు. ఏది ఏమైనా విమలాదిత్యుడి కాలంలో కళ్యాణి చాళుక్యులు ఓడిపోయారు అని అనుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు కాలుతున్న శవాల సాక్షిగా మేము ఈ రోజు నుంచి మా శత్రుత్వం మాకు వేగి చాళుక్యులు కాదు. ఈ రోజు నుంచి మా శత్రుత్వం వేగి చాళుక్యులు కాదు. మాకు ఈ రోజు నుంచి శత్రువులు చోళులు, తంజావూరు చోళులు. వాళ్ళ జోలికి మేము అసలు వెళ్ళలేదు. కానీ వాళ్ళు వచ్చారు, మా రాజ్యాన్ని నాశనం చేశారు. అందువల్ల మాకు ఇప్పుడు వేంగి చాళుక్యులు శత్రువులు కాదు, మా శత్రువులు చోళులు. వాళ్ళని అంతం చేస్తాం అని కళ్యాణి చాళుక్యులు శవాల సాక్షిగా ప్రమాణం చేశారు. ఆ రోజు నుంచి వాళ్ళు వేసిన ప్రతి అడుగు, వాళ్ళు చేసిన ప్రతి ఆలోచన, వాళ్ళ ప్రతి వ్యూహం, ప్రతి ధ్యానం, ప్రతి యోగా చోళులను వేయడం కోసమే వినియోగించారు వాళ్ళు. చూసారా? చోళులు వేళ సాయంగా వచ్చి కళ్యాణి చాళుక్యులకి శత్రువులుగా మిగిలిపోయారు. ఇది చరిత్ర చెప్తున్న విపత్కర పరిణామం. కట్ చేస్తే విమలాదిత్యుల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వేంగి చాళుక్య రాజుల్లో ఒకే ఒక్క జైనాన్ని తీసుకున్న అధికారిక రాజు విమలాదిత్య. వేంగి చాళుక్య రాజుల్లో ఒకే ఒక్కడు జైనాన్ని తీసుకున్న రాజు విమలాదిత్యుడు. ఈ విమలాదిత్యుడికి గురువు, మీకు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పా, త్రికాల యోగ సిద్ధాంతి. చెల్లెమ్మా, త్రికాల యోగ సిద్ధాంతి. ఆయన విశాఖపట్నం జిల్లా రామతీర్థంలో ఉండేవాడని మీకు నేను చెప్పా. విశాఖపట్నం జిల్లా రామతీర్థంలో ఉండేవాడు, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? తను చెప్పాడట విమలాదిత్యుడికి, తపస్సు చేయి గోదావరి నదిలో అని. తను గోదావరి నదిలో తపస్సు చేస్తూ మృతి చెందాడని కొన్ని పుస్తకాల్లో రాశాడు. విమలాదిత్యుడు బాగా గుర్తుపెట్టుకోవాలి, తనకి 2 భార్యలు. ఒక భార్య తెలుగు భార్య, ఒక భార్య తమిళం భార్య. తమిళం భార్య కుందవ్వ, రాజరాజ చోళుడి బిడ్డ. పెళ్లి అవ్వలేదని రాజరాజ చోళుడికి చెప్పి 2వ భార్యగా తమిళం అమ్మాయిని స్వీకరించాడు విమలాదిత్యుడు. పెళ్ళయిందని చెప్తే వాడు సాయం చేయరని. ఈ విషయమే కదా దానార్ణవుడు చెప్పింది చచ్చిపోతా విమలాదిత్యుడికి. ఓకే, విమలాదిత్యుడికి కుందవ్వకి జన్మించినోడే రాజరాజ నరేంద్ర. అవును, మా అమ్మగా. విమలాదిత్యుడికి కుందవ్వకి జన్మించినోడే రాజరాజ నరేంద్రుడు. గుర్తుపెట్టుకోవాలి. ఈ రాజరాజ నరేంద్రుడు వేంగి చాళుక్య రాజ్యానికి రాజు అవడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. కారణం, వీళ్ళ నాన్న విమలాదిత్యుడికి అంతకుముందే తెలుగు అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకు పుట్టినటువంటి వ్యక్తి పేరు విజయాదిత్యుడు. తమిళ అమ్మాయి పుట్టిన ఆయన రాజరాజ నరేంద్రుడు. కాబట్టి విజయాదిత్యుడు వర్సెస్ రాజరాజ నరేంద్రుడి మధ్య వేంగి చాళుక్య రాజ్యం కోసం ఇంటర్నల్ వార్ మొదలైంది. మీ అందరికీ తెలుసు, ఇంటర్నల్ వార్ అంటే అంతర్యుద్ధం. మొదలైందిరా బుజ్జి, అంతర్యుద్ధం మొదలైంది. అప్పుడు రాజరాజ నరేంద్రుడు తన మామగారైన తమిళనాడులో ఉన్న చోళుల రాజైన రాజేంద్ర చోళుడిని మామయ్య సహాయం చేయి మామయ్య అని అడిగాడు. అప్పుడు రాజేంద్ర చోళ, గుర్తుపెట్టుకోవాలి, సాయం చేస్తాలే, నాకు కుమార్తె ఉంది, అల్లుడు, మరి చేసుకుంటావా అని అడిగాడు. ఆల్రెడీ వీళ్ళ నాన్న నుంచి వీళ్ళ తాత నుంచి అదే వారసత్వం కదా. సరే మామయ్య, నీ కూతురిని పెళ్లి చేసుకుంటా, నా రాజ్యం మీద నన్ను కూర్చోబెట్టినట్టు చెయ్యి. వీడెవడో సౌతల్లి సోదరుడు విజయాదిత్యుడట, వాడు గోల పెడుతున్నాడు రాజ్యానికి రావడానికి, నన్ను రక్షించి నా రాజ్యానికి రాజుని చేయి మామయ్య. అప్పుడు రాజేంద్ర చోళ తన కుమార్తె అమ్మంగా దేవిని రాజరాజ నరేంద్రుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి ముఖ్యం, తర్వాతే కయ్యం. ఫస్ట్ వియ్యం, తర్వాతే కయ్యం. ఓకేనా? అలా 2వ తమిళ అమ్మాయి మన వేంగి చాళుక్యులకి కోడలుగా వచ్చింది.
అంతకుముందు వచ్చిన ఆవిడ కుందవ, ఇప్పుడు వచ్చిన ఆవిడ అమ్మంగదేవి, రాజరాజ నరేంద్రుడి భార్య. అప్పుడు రాజరాజ నరేంద్రుడి వాళ్ళ మామ రాజేంద్ర చోళ తన అల్లుడికి సహకరించి విజయాదిత్యుడు అనే సవతి తల్లి కొడుకైన అతన్ని ఓడించి మామ రాజరాజ నరేంద్రుడి సింహాసనంపై కూర్చోబెట్టాడు. కూతురునిచ్చాడు. అంటే రాజరాజ నరేంద్రుడి భార్య అమ్మంగాదేవి రాజేంద్ర చోళుడి కూతురు. ఇక రాజేంద్ర చోళుడు రాజై తను రాజధానిని చెల్లెమ్మ బాగినాలి, తను రాజధానిని రాజమండ్రికి మార్చాడు. కట్టింది ఎవరు? మొదటి అమ్మరాజ్. రాజధాని మార్చింది ఎవరు? రాజరాజ నరేంద్ర. మీకు రాజమండ్రి రైల్వే స్టేషన్లో రాజరాజ నరేంద్రుడిది గోడ మీద పెద్ద పోర్ట్రైట్ ఉంటుంది, వర్ణ చిత్రం. ఇప్పటికి కూడా ఉంది రాజమండ్రి రైల్వే స్టేషన్లో. దాన్ని బట్టి మీరు పొరబడుతున్నారు రాజమండ్రి రాజరాజ నరేంద్రుడు కట్టాడని. నో, మొదటి అమ్మరాజు కట్టాడు దాన్ని. ఆ రాజమండ్రికి రాజధాని మార్చింది రాజరాజ నరేంద్ర. రాజరాజ నరేంద్రుడు అంతర్యుద్ధంతో విసిగి వేసారిపోయి ఆ తర్వాత రాజైన తర్వాత ఎందుకో అతని మనసు శాంతిని కోరుకుంది. హింస తర్వాత అహింసే కదా, భారతదేశంలో ఇది ఉదాహరణే కదా. రాజరాజ నరేంద్రుడు తన బ్రదర్ తోటి అంతర్యుద్ధాల్లో ఎదుర్కొని విసిగి వేసారి చివరికి మామగారి సహకారం వల్ల రాజై ఎందుకో ఆయన మనసు ఏదో ఒకటి తెలుగు ప్రజలకి చేసి వెళ్ళాలని అనుకున్న తడువనే తన ఆస్థానంలో ఉన్న నన్నయ్యను పిలిచాడు. మీకు గుర్తుపెట్టుకోవాలి, నన్నయ్య వేరు, నన్నయ్య చోళుడు వేరు, ఇద్దరు ఒకటి కాదు. నన్నయ్య వచ్చాడు, చిత్తం ప్రభు చెప్పండి అని. మరి నేను వ్యాసుడు రాసిన మహాభారతాన్ని తెలుగులోకి మార్చాలని అనుకుంటున్నాను అన్నయ్య, నువ్వేమైనా చేయగలవా? రాజమండ్రిలో గోదావరి నది ఒడ్డున ఒక మంచి గెస్ట్ హౌస్ కట్టిస్తా, అక్కడ కూర్చుని నువ్వు ఈ పని చేయగలవా? నన్నయ్య అన్నాడు, దాన్నే ఉంది సార్, 4 రోజుల్లో మార్చి అవతల పడేస్తాను, తెలుగులోకి మార్చేస్తాను అన్నాడు. సరే కానీ అని చెప్పి నన్నయ్యకి సకల సౌకర్యాలు కల్పించాడు రాజరాజ నరేంద్ర. అయితే నన్నయ్య రాత్తనాడు కొన్ని రాయలేకపోతున్నాడు. నన్నయ్య ట్రాన్స్లేషన్ చేయలేకపోతున్నాడు కొన్ని పదాలు. రోజు సాయంత్రం పూట రాజరాజ నరేంద్రుడు నన్నయ్య వద్దకు వెళ్ళి ఎంతవరకు వచ్చింది మహాభారతం అని అడుగుతున్నాడు. నన్నయ్య ఒకరోజు చెప్పేశాడు, సార్ ప్రభువులు వారు నేను రాస్తున్నాను కానీ నాకు ఒక అసిస్టెంట్ ఉంటే బాగుంటుంది సార్, ఆ అసిస్టెంట్ ఫలానా చోటు ఉన్నాడు, అతను మీకు చెబితే మీరు నన్ను చెప్పేస్తారు సార్, అందువల్ల నేను చెప్పలేక నేను రాయలేక మదన పడుతున్నాను సార్, మీరు అర్థం చేసుకోగలిగారు సార్. సరేలే చెప్పుము. మరి మీ శత్రువులైన కళ్యాణ చాళుక్యుల దగ్గర కన్నడ దేశంలో నారాయణ భట్ అని ఉన్నాడు, అతన్ని రప్పించి నా చేతిలో పెడితే ఇద్దరం కలిసి మహాభారతాన్ని తెలుగులోకి మారుస్తాము, మీరు అవకాశం మాకు కల్పించుదురు, దయచేసి ఈ విషయాన్ని మీకు చెప్తున్నందుకు రాజరాజ నరేంద్రుల వారు నన్ను క్షమించండి. అప్పుడు రాజరాజ నరేంద్రుడు శత్రువులైన కళ్యాణ చాళుక్యులకి లెటర్ రాశాడు. మీ దగ్గర నారాయణ భట్ అనే ఒక ఎక్స్పోనేట్ ఉన్నాడట కదా, తను మాకు కావాలి. మేము ఒక మహత్ కార్యాన్ని ఇక్కడ ప్రారంభించినాం, తరతరాలుగా గుర్తుండిపోయే కార్యక్రమాన్ని మేము ప్రారంభించినాం. తెలుగు భాషకు వన్నెలద్దడానికి, తెలుగు భాషలో మహాభారతం రాయించడానికి ఆబాల గోపాలం తెలుగులో భారతాన్ని చదివి తనివి తీరా తరించడానికి మేము మహాభారతాన్ని రాస్తున్నాం. తెలుగులో తొలి గ్రంథం కూడా బహుశా ఇదే కావచ్చు. అందువల్ల దయచేసి మీరు పంపించగలరని ఆశిస్తున్నాను. ఇట్లు రాజరాజ నరేంద్ర. కళ్యాణ చాళుక్య రాజు, అక్కడున్న కళ్యాణ చాళుక్య రాజు చూడండి సంబరపడిపోయాడు. శత్రుత్వం ఉన్నప్పటికీ సంబరపడి నారాయణ భట్టుని పిలిచాడు. నారాయణ భట్టు, చిత్తం ప్రభు, నీకు ప్రమోషన్ వచ్చిందిరా, వేగి చాళుక్యులు పిలుస్తున్నారు రాజమండ్రిలో, నీవు వెళ్ళు, ఇక్కడ కన్నా నీకు అక్కడ బాగా పేరు వచ్చింది, నువ్వు వెళ్ళు అని చెప్పి మన రాజ్యం అంటే వేగి చాళుక్యుల రాజ్యం బోర్డర్ వాల్ నారాయణ భట్టుని కళ్యాణ చాళుక్య రాజు సాగనంపాడు. అంటే వివాదాలు తగాదాలు సరిహద్దుల కోసరం రాజులకు ఉండొచ్చు కానీ కవులకి ఉండకూడదు. ఇది చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. మీ అందరికీ తెలుసు, రవిగాంచని చోట కవి కాంచు. అంటే సూర్యుడి సోకనైనా భూమైనా ఉంటుందేమో కానీ కవి కళ్ళల్లో నుంచి తప్పించుకునేది ఏది ఉండదు అని దాని అర్థం.
అందువల్ల నారాయణ భట్టు వేగి చాళుక్య రాజ్యానికి వచ్చాడు, నన్నయ్యకు సహకరించాడు. ఇద్దరూ కలిసి మహాభారత రచనను తెలుగులో రాయడానికి ఉపక్రమించారు. రెండు ఆది పర్వం, సభాపర్వం, 2 పర్వాలు చక్కగా పూర్తి చేసి తెలుగులోకి ఆది సభ, అరణ్య పర్వంలోని కొన్ని అశ్వాసాలు చేశారు. అక్కడికి స్టోరీ ఆగిపోయింది. రాజరాజ నరేంద్రుడు చనిపోయాడా, నన్నయ్య చనిపోయాడా, నారాయణ భట్టు చనిపోయాడా, ఇది మనకు క్లారిటీ లేదు. మొత్తానికి ఆది పర్వం తెలుగీకరించబడింది, సభాపర్వం తెలుగీకరించబడింది, అరణ్య పర్వంలో కొన్ని అశ్వాసాలు మాత్రమే తెలుగీకరించబడ్డాయి. అక్కడికి మహాభారత రచన స్టాప్ అయింది. అయితే సహాయం చేయడానికి వచ్చిన నారాయణ భట్టుకి రాజరాజ నరేంద్రుడు నందంపూడి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చాడు 1051లో. నన్నయ్య కాదు నారాయణ భట్టుకి 1051లో తెలుగు నేలపై వేగి చాళుక్యుల కాలంలో తొలి అగ్రహారం నందంపూడి నారాయణ భట్టుకి రాజరాజ నరేంద్రుడు ఇవ్వడం జరిగింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి మహాభారతం తర్వాత 200 ఏళ్ళు పాటు దాని రచన సాగిందట. 200 ఏళ్ల పాటు. గొప్ప గ్రంథం కదా, ఎట్టబడితే అట్లా రాస్తే ఎట్లా. అందువల్ల మరి బాగా గుర్తుపెట్టుకోండి, ఈ మిగిలిపోయింది ఎవరు రాస్తారు అని చెప్పి ఆలోచన చేశారు. ఎవరు ముందుకు రావట్లా. కారణం ఏంటంటే నన్నయ్య నారాయణ భట్టుల వాళ్ళ యొక్క ప్రతిభా పాండిత్యం ముందు వాళ్ళు మిగిల్చిన దాన్ని పూర్తి చేయాలంటే అది అధిక సాహసం అవుతుంది. అధిక మాసం లాగా అధిక సాహసం అవుతుంది. అందువల్ల మరి ఎలా? అందువల్ల ఎర్రనామాచుడికి చెప్పారు, ఎర్రనా ఆ మిగిలింది పూర్తి చేసుకొని మిగతా 15 పర్వాలు పూర్తి చేసుకోండి, మొత్తం 18 పర్వాలు కదా అని. ఎర్రన రెడ్డి రాజుల వద్ద ఉండేవాడు. రెడ్డి రాజులలో ప్రోలయ వేమారెడ్డి అని ఆయన ప్రకాశం జిల్లా అద్దంకిని వెళ్తా ఉండేవాడు. ఆ ప్రోలయ వేమారెడ్డి దగ్గర ఎర్రన ఉండేవాడు. ఆ ఎర్రనకి చెప్పారు, అది అరణ్య పర్వం పూర్తి చేసుకుని మిగతా 15 పర్వాలు పూర్తి చేసేయా బాని. ఎర్రన అన్నాడు, మిగతా 15 పర్వాలు పూర్తి చేస్తా కానీ ఆ మిగిలిపోయిన అరణ్య పర్వాన్ని నేను పూర్తి చేయలేను. కారణం ఏంటంటే వాళ్ళ సొంపు, వాళ్ళ 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 అభిరుచి, వాళ్ళ యొక్క వ్యూస్, వాళ్ళ యొక్క శైలి నేను అందుకోలేను. అందువల్ల నన్నయ్య నారాయణ భట్టుల మిగిల్చింది నా వల్ల కాదు, మిగతా 15 పర్వాలు పూర్తి చేస్తానని ఎర్రన 15 పర్వాలు పూర్తి చేశాడు. అయినా మహాభారత రచన పూర్తి కాలేదు. ఎందుకంటే అరణ్య పర్వం అసంపూర్తిగా మిగిలే ఉంది, 3వ పర్వం. మరి ఆ 3వ పర్వాన్ని ఎవరు పూర్తి చేయాలి? ఆ రోజుల్లో మనుమ సిద్ధి అని ఉండేవాడు. తెలుగు చోళులు, నాకెవరు పెట్టారు కామెంట్లో, తెలుగు చోళులు చెప్పండి సార్ అని. చూద్దాం తెలుగు చోళులు చెప్దాం, లేకపోతే నా బుక్ తెప్పించుకొని చదువుకుందరు కానీ అది ఎలా తెప్పించుకోవాలని నేను తర్వాత చెప్తాను. అయితే ఇప్పుడు వినండి, కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. తెలుగు చోళులు నెల్లూరుని వెళ్తున్నారు. నెల్లూరుని విక్రమసింహపురి అంటారు. అక్కడ రాజు మనుమసిద్ధి, అతని దగ్గర కవి తిక్కన ఉండేవాడు. ఆ కవి తిక్కన నెల్లూరులో పెన్నా నది ఒడ్డున రంగనాథ స్వామి దేవాలయం ఒడ్డున చిన్నపాటి యజ్ఞం చేసి ఆ దేవాలయ ప్రాంగణంలో ఈ మిగిలిన 3వ పర్వంలో మిగిలిన భాగాన్ని పూర్తి చేశాడు యజ్ఞం చేసి. అంత శక్తిని ఇవ్వు దేవా అని. అలా నన్నయ్య తిక్కన ఎర్రనల ద్వారా మహాభారత రచన పూర్తయింది. ఈ మహాభారత రచన ఉపక్రమించబడింది, రాయడం ప్రారంభించబడింది ఎవరి కాలంలో? చిన్ను అని అంటే రాజరాజ నరేంద్రుడు ప్రారంభించాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. అలానే మీ అందరికీ తెలుసు, రాజరాజ నరేంద్రుడి కాలంలో తెలుగులో 2వ అగ్రహారం పావులూరి మల్లనకి ఇవ్వబడింది. దాని పేరు అఖండవాడ అని చెప్పాం. రాజరాజ నరేంద్రుడి కాలంలో తెలుగులో 3వ అగ్రహారం ఇది మన కోరు మిల్లి చీదమార్యుడు అనే బ్రాహ్మణుడికి ఇచ్చాడు రాజరాజ నరేంద్రుడు అని కూడా మీకు నేను చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. ఇక రాజరాజ నరేంద్రుడి తర్వాత అంటే రాజరాజ నరేంద్రుడికి అతని భార్య అమ్మంగదేవికి పుట్టిన ఆయనే కులోత్తంగ చోళ. కులోత్తంగుడు అసలు ఫస్ట్ కులోత్తంగుడు. అసలు ఇంకో మాట చెప్పాలంటే కులోత్తంగ చాళుక్య. ఈయన రాజైనప్పుడు రాజమండ్రిలో, అంటే వేగి నుంచి రాజమండ్రికి వచ్చిర్రు కదా, అందువల్ల రాజమండ్రిలో రాజైనప్పుడు కళ్యాణి చాళుక్యులు విపరీతంగా అటాక్స్ చేస్తున్నారు చోళుల మీద. మామూలుగా అటాక్స్ చేయట్లా. పాపం చోళులు ప్రశాంతంగా ఉండేవాళ్ళు. వేగి చాళుక్యులకు సహకరించడం వల్ల ఇప్పుడు చోళులకి బాక్సు బదులయ్యే పరిస్థితి వచ్చింది. కళ్యాణ చాళుక్యులు దాడులు తట్టుకోలేక చోళులు, ముఖ్యంగా అధిరాజేంద్రుడు, ADHI అధిరాజేంద్రుడు అనే చోళరాజు వేగి చాళుక్యుల సాయం అడిగాడు.
ఎంత విచిత్రం. ఒకప్పుడు వేంగి చాళుక్యులు చోళుల సాయం అడిగారు కళ్యాణ చాళుక్యులు వేయడానికి. ఇప్పుడేమైంది, చోళులు వేంగి చాళుక్యుల సాయం అడుగుతున్నారు కళ్యాణ చాళుక్యుల నుంచి రాజ్యాన్ని రక్షించుకోవడానికి. చరిత్రలో ఎప్పుడు ఏం జరిగిందో ఎవరూ చెప్పలేరురా. చరిత్ర మారదు, మన చరిత్రలు మారాలి. చరిత్ర మారదు, మన చరిత్రలు మారాలి. చరిత్రలో ఎన్ని పాత పుస్తకాలు చదివితే అంత గొప్పగా ఆన్సర్లు చేయొచ్చు. కరెంట్ అఫైర్స్లో ఎన్ని కొత్త పుస్తకాలు చదివితే అన్ని ఆన్సర్ చేయొచ్చు. చరిత్రలో పాత పుస్తకాలు చదివితేనే ఉద్యోగం వచ్చింది మనకి. ఎస్. అయితే ఇక్కడ చూడండి, ఆ అధిరాజేంద్రుడు కులత్తంగుడిని పిలిచాడు. నాన్న, ఒకప్పుడు మేము సాయం చేసినాం, ఇప్పుడు మీరు మాకు సాయం చేయండి, మేము కష్టాల్లో ఉన్నాం. అప్పుడు కులత్తంగుడు వాళ్ళ అమ్మంగదేవి ఒక ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ ఏంటంటే బుజ్జి, చిన్న చిన్న తమ్ముళ్ళు, ఆ ప్లాన్ ఏంట్రా అంటే, అది ఓ రంగం చెప్పాలంటే షాక్కి గురవుతాం మనం. షాకే. అదేంటంటే పూర్తిగా ఇక్కడ మన తెలుగు ప్రజల్ని వదిలేసి తమిళనాడుకి జంపు, చోళులకి జంపు. అయ్యో అలానా, ఇంత పెద్ద రాజ్యాన్ని వదిలేసాం కాదు, ఉంటదే, కానీ రాజమండ్రిని వదిలేసి వెళ్ళిపోతారు. అలా అమ్మంగా దేవి కులత్తంగుడు ఇద్దరూ కలిసి వీళ్ళు వేంగి చాళుక్య రాజ్యాన్ని వదిలేసి అంటే ఉంది తంజావూరు వెళ్ళి, తంజావూరు చోళ రాజ్యానికి కులత్తంగుడు రాజుగా వారసుడుగా ప్రకటించబడ్డాడు. అప్పుడు తను మార్చుకున్న పేరు కులత్తంగ చోళ. అందులో చోళులకు అభిమానం, తమిళులకు అభిమానం ఎక్కువ. వాళ్ళు అడిగారు ఈ బాబుని, మా వారసుడు వస్తున్నాడు, ఆంధ్రదేశం నుంచి వారసుడు వస్తున్నాడు అని అడుగుతారనే అమ్మంగదేవి తన కొడుకు కులత్తంగుడికి, నీ పేరు అడుగుతారు తమిళులు, నువ్వు కులత్తంగ చోళ అని చెప్పు, సంతోషపడతారు. కులత్తంగ చాళుక్య అంటే గెటౌట్ అంటారు. అందువల్ల కులత్తంగుడు మన వేంగి చాళుక్యుడు అయినా, కులత్తంగ చాళుక్య అవ్వాల్సిన ఆయన కులత్తంగ చోళుడయ్యాడు. అందువల్లే ఎగ్జామ్లో ఇతని మీద ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. ఉమ్మడి చోళ చాళుక్య పాలకుడు ఎవరు? కులత్తంగుడు. ఒకసారి కులత్తంగుడు ఏ రెండు రాజ్యాలను కలిపి ఏలాడు? వేంగి చాళుక్య రాజ్యం, తంజావూరు చోళ రాజ్యం. కులత్తంగుడు అక్కడ రాజవగానే అసలు వేంగి చాళుక్యుల అధికార మతం శైవం. అందువల్ల ఆయన తమిళనాడు మొత్తం శైవాన్ని ప్రచారం చేస్తున్నాడు కులత్తంగుడు. ఆ టైంలో 10వ శతాబ్దంలో అక్కడ రామానుజాచార్యుల వారు వైష్ణవాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన గొప్ప పండితం కలిగిన ఆయన. తమిళనాడులో శ్రీపెరంబదూరులో జన్మించారు రామానుజాచారి. ఆయన వైష్ణవానికి మంచి ప్రచారకర్త. ఆయన ఆ పనిలో ఉంటే ఆయనను పట్టుకుని కులత్తంగుడు అంటాడు, మీరు శైవాన్ని ప్రచారం చేయండి. రామానుజాచార్య అన్నాడు, మీరు ఆంధ్రదేశంలో శైవులేమో, ఇక్కడ వైష్ణవులు ఎక్కువ, కుదరదు అన్నారు. అప్పుడు రామానుజాచార్యుడిని కులత్తంగుడు శిక్షించాడట. కొన్ని బుక్స్లో రాసింది. అప్పుడు రామానుజాచార్యుల వారు తన శిష్యులతో వెళుతూ ఇంత ఆయన శిష్యులు దోసిట ఇసుక తీసుకుని కులత్తంగుడి కళ్ళలో జల్లి వెళ్ళిపోయారట. జల్లుతూ కులత్తంగ చోళుని ఏమని పిలిచారంటే క్రిమికంఠ చోళ అని పిలిచారు. వైష్ణవ భక్తుల చేత క్రిమికంఠ చోళుడిగా పిలువబడినవాడు కులత్తంగుడు. ఇదేరా నాన్న దశావతారం సినిమా స్టార్టింగ్ ఏంటది? కమల్ హాసన్ రామానుజాచార్యుడి శిష్యుడు గోవిందుడు అనే పాత్ర పోషించారు కమల్ హాసన్. తమిళ నటుడు నెపోలియన్ అనే ఆయన కులత్తంగుడి పాత్ర పోషించారు. అందులో ఫస్ట్లోనే సాంగ్ ఉంటుంది, శంకరుడు కింకరుడు అని. ఎవరు? కమల్ హాసన్ పాడతారు. దశావతారం సినిమా స్టార్టింగే ఈ ఇన్సిడెంట్. మీరు చూశారు కదా ఆ సినిమా, అది. అయితే కులత్తంగుడు బాగా గుర్తుపెట్టుకోండి, తను తమిళ కవిత్రయాన్ని పోషించాడు. తమిళుడు అనిపించుకోవాలి కదా. అందువల్ల తమిళ కవిత్రయాన్ని కులత్తంగుడు పోషించాడు. ఆల్రెడీ తెలుగు కవిత్రయం, అక్కడ తమిళ కవిత్రయం. వాట్ ఏ వండర్, వాట్ ఏ గ్రేట్ డైనాసిటీ వేంగి చాళుక్య. ఈ తమిళ కవిత్రయంలో కంబరామాయణం, తమిళంలో తొలి రామాయణం కంబరామాయణం, కంబన్ రాశారు. కంబన్ పురుషుడే, స్త్రీ కాదు. అలానే పుహళెంది, అలానే వట్టాకుట్టన్, కంబన్, వీళ్ళు ముగ్గురిని తమిళ కవిత్రయం అంటారు. మళ్ళీ చెప్పనారా చిన్ను? ఇంకొకసారి చెప్తాలేరా. తమిళ కవిత్రయం కంబన్,
ఒట్టాకుట్టన్ పుహళెంది. పుహళెంది నలవెంబన్ అనే కావ్యం రాశారు తమిళ్లో. నలవెంబన్ అంటే నలదమయంతుల కథ. ఒట్టాకుట్టన్ అనే ఆయన మవుర్ అలా మవుర్ అలా మవుర్ అలా కామ తక్కాయ గప్ప పరేణి. తమిళ పేర్లు ఏం చేద్దాం, ఎందుకంటే మ్యారేజ్ అలయన్సెస్ ఉన్నాయిగా వెంచాళికులకి తమిళ చోడులతోటి. తక్కాయ గప్ప పరేణి ఏదో మరి అర్థం మీకే తెలియాలి. మౌర్ అలా ఈజీగా వట్టా కుట్టను. అలానే నలవెంబన్ పుహళైంది. నలవెంబన్ అంటే నలదమయంతుల కథ. కంబన్ కంబరామాయణం. కంబన్ వట్టా కుట్టన్ పుహళైంది తమిళ కవిత్రయాన్ని మన కులోత్తంగుడు పోషించాడు తమిళనాడు వెళ్ళి. కులోత్తంగుడికి పెళ్లి వయసు దాటిపోయే 40 వచ్చింది. ఈయనకి వెతకడం మొదలుపెట్టారు అమ్మాయిని. ఆ అమ్మాయి ఒరిస్సాలో దొరికింది. వేంగి చాళుక్యులేమో కన్నడ, వీళ్ళేమో తెలుగుని దుమ్ము లేపారు, మళ్ళీ ఇప్పుడు తమిళంకి వెళ్ళారు. వీళ్ళకి కావాల్సి వచ్చింది ఒరిస్సా అమ్మాయి, కళింగ అమ్మాయి. ఆ అమ్మాయి పేరు కనకరేఖ, బంగారపు తీగ. ఆ అమ్మాయిని మన కులోత్తంగుడు పెళ్లి చేసుకుని రిటర్న్లో విశాఖపట్నంలో కొన్నాళ్ళు ఆగాడు. అందువల్లే కులోత్తంగుడు విశాఖపట్నం నిర్మించాడు, విశాఖపట్నం పోర్టు సిటీ నిర్మించాడని చరిత్రలో ఉంది. ఒరిస్సా వెళ్ళి కళింగ వెళ్ళి కనకరేఖను పెళ్లి చేసుకొచ్చుకున్నాడు గనక ఒక తమిళ కవి జయం గోండార్ అని ఆయన కళింగ పట్టు పరేణి అని బుక్ రాశాడు ఈ పెళ్లి గురించి. కళింగ పట్టు పరిణి అంటే కళింగలో పట్టు లాంటి అమ్మాయిని కులోత్తంగుడు పరిణయమాడాడు. ఇది నేనే కనిపెట్టా, ఈ పాయింట్ పుస్తకాల్లో లేదు, నేను కనిపెట్టా. ఇది కళింగ పట్టు పరిణి అని అనుకుంటున్నాలే. ఆ పుస్తకం ఆయన పెళ్లి గురించి చెప్పింది. కట్ చేస్తే కులోత్తంగుడు శ్రీలంక రాజు విజయబాహుడితో శ్రీలంక రాజు. అలానే భారతదేశంలో ఏ రాజు పెట్టుకోని దేశంతో రిలేషన్గా కంబోడియాతో రిలేషన్స్ పెట్టుకున్నాడు. ఇవి కార్డియల్ రిలేషన్స్ అంటారు. కంబోడియాతో విదేశీ సుహృద్భావ సంబంధాలు. ఆ కంబోడియా రాజు ఖమేర్, KHMER, ఖమేర్ ముక్కుతో పలకాలి. ఖమేర్ అనే రాజుతో సుహృద్భావ సంబంధాలు నడిపాడు కులోత్తంగ చోళ. ఎస్, ఇక మనకు తెలిసిన ఉమ్మడి చోళ చాళుక్య చివరి రాజు ఏడవ విజయాదిత్యుడు. ఎస్, 7th విజయాదిత్య. దీంతో వేంగి చాళుక్య రాజ్యం నిషీధు చరిత్ర పుటల్లో నిర్జీవమైంది. కాదు, నిషీధు చరిత్ర పుటల్లో ఒక వెలుగును నింపుకొని వెళ్ళింది. ఆ వెలుగు దారిలో ఇప్పటికీ మనం ప్రయాణం చేస్తున్నాం. ఎస్, ఇది వేంగి చాళుక్య రాజులకి సంబంధించిన మ్యాటర్, గుర్తుపెట్టుకోండి. అయితే మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, బహుశా మనకున్న సమయం తక్కువ కాబట్టి నేను కొంచెం క్లాసుల్లో బిజీ అయిపోయింది. నాకు అవకాశం దొరికినప్పుడు ఇలా పెడతానే ఉంటాను. రేపు కూడా ఇంకో వీడియో ఖచ్చితంగా పెడతాను, రేపు మండే రోజు. అయితే ఒక పాయింట్, మీరు ఇంకా ఇవన్నీ త్వరగా చదువుకోవాలంటే మీరు మన ఆఫీసుకి ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఇండియన్ హిస్టరీ, ఏపీ హిస్టరీ పుస్తకాలు మీరు ఎంఓ చేస్తే వాళ్ళు చెప్పే అడ్రస్కి మీకు 2వ రోజు మన సిబ్బంది కొరియర్లో పంపేస్తారు. అవి మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. నా వీడియోలు చెప్పిన మేరకు చెప్తా, మ్యాక్సిమం చెప్తా. అయితే మీరు మీ కరికులాన్ని మీరు ఫాలో కావాలి. ఈ పాటిగా సగం సిలబస్ మీరు పూర్తి చేసి ఉండాలి. ఓకేనా? ఆ నెంబర్ చెప్తాను చూడండి, మన రిసెప్షనిస్ట్ నెంబరు. మార్నింగ్ 10 తర్వాత చేయండి, ఆమె మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తారు ఈ 2 బుక్స్కి సంబంధించి. ఆ నెంబర్ రాసుకోండి, 9866414200. 9866414200. దానికి ఫోన్ చేస్తే, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు చెప్తారు, మేడం దాన్ని బట్టి మీరు 2వ రోజు మీకు పుస్తకాలు వస్తాయి, అవి కుమ్మేసేయండి రా. ఇప్పుడు నేను ఎలా చెప్తున్నానో బుక్స్ అలాగే ఉంటాయి. అయినా నేను వీడియోలు మీకు చెప్తానే ఉంటా. ఆ బుక్స్ చదువుతూ డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఆ కామెంట్లో నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్ చేసి పడేస్తా. మీకు నాకు ఈ ఇంటర్నెట్ అనేది ఒక సాధనంలో ఉపయోగపడాలి, జాబ్ కొట్టి తీరాలి. అలానే ఇంకోటి చివరిగా చెప్పాలి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు వెంటనే నేను చెప్పే కొత్త అప్డేట్స్ కూడా మీకు వచ్చేస్తాయి.
సబ్స్క్రైబ్ చేస్తే మీకు తెలియదేముంది, అదేదో బటన్ నొక్కితే అవుతుందంట కదా, అదేదో పని చేయండి. ఓకే, కాబట్టి థ్యాంక్ యూ. రేపు ముచ్చటగా మరో వీడియో పెడతాను. ఇది వెంగి చాళుక్యులు పార్ట్ 4. థ్యాంక్ యూ. ఒక నిమిషం, వెరీ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా మనసుని నిర్మలంగా ఉంచుకొని మీరు ప్రయాణాలు చేసేటప్పుడు, రైళ్లలో వెళ్ళేటప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, ఖాళీగా ఉండరనుకో చదువుతూ ఉంటారు, బట్ చెవుల్లో పెట్టుకొని మీరు వింటూ వీడియో చూస్తే మీకు నేను మీ ముందుండి పాఠం చెప్పినట్టుగా ఉంటుంది. కాబట్టి అలా దీన్ని ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ. చెలమలు తమ్ముళ్ళు, థ్యాంక్ యూ వెరీ మచ్.